తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల వివాదం న్యాయపరమైనటువంటి కోర్టుల సమక్షంలో జరుగుతున్నటువంటి వాదనలు ఈ దేశానికి నిర్దేశం కాబోతున్నాయి. ఏదైతే ఈ తెలంగాణలో 42% జనాభా గణన ప్రకారం తెలంగాణలో ప్రవేశపెట్టారో ఆ బిల్లును కానీ ఆ ఆదేశాలు కానీ ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా అదే విధానాన్ని ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. ఆ దేశ ప్రజల్లో ఉన్నటువంటి బీసీల ప్రజలందరికీ అది నమూనాగా మారిపోయే అవకాశం ఉంది. తప్పనిసరిగా ఈరోజు తెలంగాణలో బీసీ బిల్లు నెరవేరాలి. న్యాయపరమైనటువంటి ఆదేశాలు, న్యాయపరమైనటువంటి అనుమతులు పొందాల్సినటువంటి బాధ్యత, అవసరం ఈరోజు తప్పనిసరిగా ఈ బీసీ ప్రజలకు ఉన్నది. అలాగే దీని పట్ల స్పష్టమైనటువంటి వాదనలు వినిపించి దీన్ని పోరాటం దిశగా తీసుకెళ్లి దీన్ని నెరవేర్చుకునే దిశగా ఆ యొక్క నాయకత్వాలు, బీసీ సంఘాలు, బీసీ నాయకులందరూ కూడా సమిష్టిగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వానికి అనుకూలంగాను లేకపోతే వ్యతిరేకంగాను పోరాటం చేసి ఆ బీసీ బిల్లును సాధించుకునేందుకు జరిగేటువంటి ప్రక్రియలో అందరూ భాగస్వామ్యం కావాలి. అది విజయవంతం చేసేందుకు అందరూ కృషి చేయాలని చెప్పి కూడా ఈ యొక్క బీసీ ప్రజల దేశం మరియు తెలంగాణ రాష్ట్ర బీసీ ప్రజల భావన. ఎందుకంటే ఇంకొక 3 నెలల్లో 4 నెలల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ స్థానిక సంస్థలు రానున్నాయి. అవి ఈరోజు కూడా బీసీ గణన రాష్ట్రంలో చేపట్టి ఉండలేదు. తద్వారా ఈరోజు కోర్టులు ఇచ్చేటువంటి తీర్పును అనుసరించి పాత పద్ధతిలో నిర్మాణం చేయాలని ఆయా ప్రభుత్వాలు అనుకూలంగా ఉన్నాయి. ఆ దశగా ముందుకు సాగేందుకు సిద్ధంగా ఉన్నాయి. కానీ ఇక్కడున్న బీసీ ప్రజల మనోభావాలు ఏంటంటే ఇక బీసీ ప్రజలకు దామాషా ప్రకారం రావాలి, రిజర్వేషన్లు పెరగాలి అనేది ఆ రోజు జరుగుతున్నటువంటి ఈ యొక్క ప్రజల భావన. కానీ ఇవన్నిటినీ సుప్రీంకోర్టు మరలా ఈ యొక్క తెలంగాణ రిజర్వేషన్ల ప్రక్రియలో కనుక గట్టిగా యథాతథంగా 50% నిర్దేశిస్తే మళ్ళీ బీసీ ప్రజల్లో నిరాశలు తప్ప ఇంకేం ఉండవు. కాబట్టి న్యాయపరంగా సరైనటువంటి వాదనని, సరైనటువంటి ఒక ప్రక్రియని కోర్టు దృష్టికి తీసుకురావాల్సినటువంటి అవసరం ఇప్పుడు అందరూ బీసీ ప్రజలపైన ఉంది, బీసీ నాయకత్వాలపైన ఉంది. కాబట్టి తక్షణమే బీసీ బిల్లు నెగ్గేందుకు జరిగేటువంటి ప్రక్రియలో తెలంగాణలో ఇప్పుడు జేఏసీ పేరుతో ఏర్పడినటువంటి ఆ యొక్క జాయింట్ యాక్షన్ కమిటీ స్పష్టంగా పనిచేయాలి. ఆర్ కృష్ణయ్య గారి నాయకత్వంలో ఆ జేఏసీ తప్పనిసరిగా విజయవంతం అవుతుంది. న్యాయస్థానానికి వాస్తవాలు చెప్పే దశలో ప్రభుత్వ పరంగా కూడా ముందుకు సాగి ప్రభుత్వాన్ని అనుకూలంగా చేసుకొని చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే బీజేపీ నాయకత్వంలో ఎంపీగా ఉన్నటువంటి ఆర్ కృష్ణయ్య గారు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఈ బిల్లుని ఒక దశగా ముందుకు తీసుకెళ్లేదానికి జరిగే ప్రక్రియలో ముందుండాలని చెప్పి కోరుకుంటాము.